ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. మనం చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునే రోజులు గుర్తుందా? కష్టాలు అంటే ఏంటో తెలియని రోజుల్లో బొమ్మలతో గంటలు గంటలు టైం స్పెండ్ చేసి ఆడుకునే వాళ్ళం. మనం చిన్నప్పుడు ఆడుకునే బొమ్మ జస్ట్ బొమ్మ మాత్రమే కాదు, ఆ బొమ్మ లోపల ఆత్మ ఉంది అని తెలిస్తే, అవును, బొమ్మల్లో ఆత్మలు ఉన్నట్టు ప్రూవ్ అయిన 3 బొమ్మల గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎందుకన్నా మంచిది మీ దగ్గర ఉన్న బొమ్మ మీద ఒక కన్నేసి ఉంచండి. మేబీ దాంట్లో కూడా దెయ్యం ఉండొచ్చు. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. మనం ఇప్పుడు చూసే బొమ్మ పేరు ఒకికు డాల్. ఈ స్టోరీ 1918లో జపాన్లో జరుగుతుంది. 16 ఏళ్ల ఎకిచి సుజుకి తన 2 ఏళ్ల ఒకికు కోసం ఈ బొమ్మను తీసుకున్నాడు. సుజుకి ఇంటికి వెళ్ళగానే ఆ బొమ్మని ఒకికుకు ప్రెజెంట్ చేస్తాడు. చూడటానికి చిన్నగా క్యూట్గా ఉండే ఆ బొమ్మను చూసి ఒకికుకు చాలా ఇష్టం పెరిగింది. ఒకికు ఆ బొమ్మని సొంత చెల్లెలా ట్రీట్ చేసేది. ఎప్పుడూ బొమ్మ లేకుండా కనిపించేదే కాదు. ఎంతలా అంటే తిన్నప్పుడు పడుకున్నప్పుడు కూడా ఒకికు ఆ బొమ్మను వదిలిపెట్టేది కాదు. ఆ బొమ్మను తెచ్చిన 1 year తర్వాత ఒకికుకు మలేరియా ఫీవర్ సోకుతుంది. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. అలా ఒకికు ఈ బొమ్మను తన చేతిలో పెట్టుకుని చనిపోతుంది. చనిపోయిన పాపతో పాటుగా ఈ బొమ్మను కూడా పొడవాలి అనుకుంటారు, కానీ ఒకికు గుర్తుగా ఆ బొమ్మని ఇంట్లోనే ఉంచుకున్నారు. సడన్గా ఆ పాప చనిపోవడంతో ఆ బొమ్మకి ఒకికు అనే పేరు పెట్టి ఆ బొమ్మను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అలా పేరు పెట్టి కొన్నాళ్ళ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు బొమ్మలో ఒక విషయాన్ని గమనిస్తారు. ఒకికు కోసం వాళ్ళ అన్నయ్య ట్రిప్ నుంచి ఆ బొమ్మను తెచ్చినప్పుడు ఆ బొమ్మ జుట్టు భుజాల వరకే ఉండేది, కానీ మెల్లిమెల్లిగా ఆ జుట్టు మోకాల దాకా పెరిగింది. అలా పెరుగుతున్న జుట్టును చూసి భయపడి ఆ జుట్టును కట్ చేసి ల్యాబ్ వాళ్ళకి టెస్టింగ్ కోసం పంపారు. కానీ ల్యాబ్ టెస్టింగ్లో తెలిసింది ఏంటంటే అది నిజమైన ప్రాణాలతో ఉన్న చిన్న పాపు జుట్టు అని. అది అంతటితో ఆగకుండా రాత్రిపూట ఆ పిల్ల గొంతు వినిపించేది. అండ్ రాత్రి పడుకునే టైంలో అందరికీ కలల్లో వచ్చేది ఆ బొమ్మ. ఇలాంటివి జరుగుతూనే ఉండడంతో పక్కూర్లో ఉన్న ఒక బుద్ధిస్ట్ని పిలిచి వీళ్ళ ఇంట్లో పూజ చేయించారు. అమానుష్య సంఘటనలు తగ్గాయి, కానీ ఆ జుట్టు పెరగడం మాత్రం తగ్గలేదు. 1938లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో ఊరికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు, కానీ ఈ బొమ్మను వాళ్ళతో తీసుకుని పోలేదు. ఆ బొమ్మను హొక్కైడోలో ఉండే మనేజీ టెంపుల్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా ఆ బొమ్మ జుట్టు పెరుగుతుంది అని ఆ టెంపుల్లో పనిచేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అలా పెరుగుతున్న జుట్టుని అప్పుడప్పుడు కట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ బొమ్మ మనేజీ టెంపుల్లోనే ఉంది, మనం కూడా వెళ్ళి చూడవచ్చు. కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. జుట్టు బాగా ఊడిపోతుంది, ఆ బొమ్మ ఏం నూనె వాడిందో కనుక్కోవాలి. మనం నెక్స్ట్ చూసే బొమ్మ పేరు మ్యాండీ డాల్. ఈ బొమ్మని 1910 నుంచి 1920 దాకా కెనడాలో తయారు చేశారు. ఈ బొమ్మను తీసుకున్న వ్యక్తి 1991లో ఈ బొమ్మను మ్యూజియంలో ఇచ్చేశారు. ఎందుకంటే ఈ బొమ్మ తన ఇంటికి వచ్చినప్పటి నుంచి అమానుష్య సంఘటనలు జరుగుతున్నాయని. ఎలాంటి సంఘటనలు అంటే చిన్న పిల్లవాడు బేస్మెంట్లో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చేదంట. ఆ ఏడుపు సౌండ్ ఏంటా అని బేస్మెంట్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆ ఏడుపు సౌండ్ ఆగిపోయేదంట. అండ్ బేస్మెంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదంట, అక్కడ పెట్టిన ఈ బొమ్మ మాత్రమే ఉండేదంట. అలా ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ మాత్రమే కాకుండా ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ కూడా వచ్చేదంట. వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదంట, ఒక ఈ చిన్న బొమ్మ మాత్రమే ఉంటుందంట. ఈ అమానుష్య సంఘటనలు మొత్తం జరిగేది ఆ బొమ్మ వల్లనే అని ఆ బొమ్మను పాత బొమ్మలు కలెక్ట్ చేసి మ్యూజియంలో ఇచ్చేశారంట. ఆ బొమ్మను మ్యూజియంలో ఇచ్చినప్పటి నుంచి ఆ అమానుష్య సంఘటనలు కానీ ఏడ్చే సౌండ్ కానీ జరిగేది కాదంట. కానీ ఆ సేమ్ ప్రాబ్లం ఇప్పుడు అతని ఇంట్లో కాకుండా మ్యూజియంలో స్టార్ట్ అయిందంట. అక్కడ నైట్ టైం పనిచేస్తున్న సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బొమ్మ వచ్చినప్పటి నుంచి ఎవరో మ్యూజియంలో నడుస్తున్నట్టు ఏదో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చేదంట. చూడటానికి బాగుంటుంది కదా అని ఈ బొమ్మ పక్కన ఇంకో క్యూట్గా ఉండే బొమ్మను పెడితే ఆ ఇంకో బొమ్మ మీద గాయాలు కనిపించేదంట. ఈ బొమ్మ మీద ఒక చిన్న గొర్రెపిల్ల బొమ్మను పెట్టినా కూడా కాసేపు తర్వాత ఆ బొమ్మని ఎవరో విసిరేసినట్టు కింద పడి ఉంటుందంట. తర్వాత ఈ బొమ్మని లాకర్లో సెపరేట్గా పెట్టారు. అయినా కూడా ఈ లాకర్ని ఎవరో కొడుతున్నట్టు సౌండ్స్ వినిపించేదంట. ఆ మ్యూజియంలో వర్క్ చేసే వర్కర్స్ చెప్పేది ఏంటంటే ఆ బొమ్మలో ఉండేది చిన్న పాప ఆత్మ అంట. సో ఆ పాప చనిపోయే టైంలో ఆ పాప పక్కన ఈ బొమ్మ ఉందని, ఆ పాప ఆత్మ ఈ బొమ్మలోకి వెళ్ళిందని అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ వర్క్ చేసే వాళ్ళకి తెలిసిందేంటంటే ఆ బొమ్మ కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఇది తెలిసిన వాళ్ళు ఆ బొమ్మని చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారంట. సో ఆ బొమ్మకి కోపం రాకుండా ఆ బొమ్మని మ్యూజియంలో తిప్పేవాళ్ళంట. ఇలాగ చేసినప్పటి నుంచి అమానుష్య సంఘటనలు మ్యూజియంలో తగ్గిందంట.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన వాల్టన్ ఒంటరిగా సిటీలో జీవిస్తున్నాడు. ఒకరోజు వాల్టన్కి కాల్ వస్తుంది, ఊర్లో వాళ్ళ అంకుల్ చనిపోయారని. సో అంత్యక్రియల కోసం వాల్టన్ తన నేటివ్ ప్లేస్కి వెళ్తాడు. చిన్నప్పుడు వాల్టన్ ఉండే వీధిలో ఒక హాంటెడ్ హౌస్ ఉండేది. కానీ చిన్నప్పుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి ధైర్యం ఉండేది కాదు. చాలా ఏళ్ళ తర్వాత ఆ ఊరికి వచ్చారు కదా అని అలాగే ఆ ఇంట్లో ఏముందో చూసొద్దామని అనుకున్నారు. అలా కూలిపోయే స్టేజ్లో ఉండే ఇంట్లో దొరికిందే ఈ లెట్టా బొమ్మ. ఆ బొమ్మను చూసి వాల్టన్ ఇంట్లో ఉన్న కుక్క మొరగడం స్టార్ట్ చేసింది. కానీ దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు వాల్టన్. ఆ బొమ్మ అతని ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే తన ఇంట్లో ఎవరు లేకపోయినా తనని ఎవరో వాచ్ చేస్తున్నట్టు అనిపించేది. ఆ బొమ్మను ఒక ప్లేస్లో పెడితే పెట్టిన ప్లేస్లో కాకుండా ఇంకో ప్లేస్లో ఆ బొమ్మ దొరికేదంట. స్టార్టింగ్ డేస్లో దీనిని ఎక్కువగా పట్టించుకోలేదు వాల్టన్. ఒకరోజు కుక్క ఆ బొమ్మను చూస్తూ మొరుగుతూనే ఉండడంతో ఆ బొమ్మని కబోర్డ్లో పెట్టి లాక్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ తిరిగి వచ్చి చూసేసరికి ఆ బొమ్మ కబోర్డ్లో కాకుండా బయట ఉంటుంది. ఇన్ని రోజులు వాల్టన్ ఇంట్లో జరుగుతున్న అమానుష్య సంఘటనలన్నీ ఈ బొమ్మ తన ఇంటికి వచ్చినప్పటి నుంచి అని కనిపెడతాడు. సో ఆ బొమ్మ గురించి తెలుసుకుందామని వెతకడం స్టార్ట్ చేశాడు. అలా వెతుకుతున్న వాల్టన్కి ఆ ఊరి చర్చ్ ఫాదర్ ఈ డీటెయిల్స్ చెప్పాడు. అలా వాల్టన్కి తెలిసింది ఏంటంటే ఆ బొమ్మ 200 ఏళ్ల నాటి బొమ్మని. చాలా కాలంగా ఆ బొమ్మను తయారు చేసే పర్సన్ తన చిన్న కొడుకు బర్త్డే కోసం ఈ బొమ్మని తయారు చేసి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆ పిల్లోడికి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టమయ్యి ఎప్పుడు చూసినా ఈ బొమ్మతోనే ఉండేవాడంట. అలా ఆ పిల్లోడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ బొమ్మతో ఆడుకుందామని ఈ బొమ్మని చెరువు గట్టుకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు అనుకోకుండా చెరువులో పడి ఈ బొమ్మ ముందే ప్రాణాలు కోల్పోతాడు. ఆ పిల్లవాడు చనిపోయింది జీర్ణించుకోలేని ఆ తండ్రి ఆ పిల్లవాడి గుర్తుగా తన జుట్టును తీసి ఆ జుట్టుని ఈ బొమ్మ తల మీద పెట్టి, అంటే ఆ బొమ్మ జుట్టులాగా పెట్టి స్టిచెస్ వేస్తాడు. అలా ఆ పిల్లవాడి గుర్తుగా ఆ బొమ్మను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఏదో అమానుష్య సంఘటనలు స్టార్ట్ అయ్యాయంట. ఎలాంటి సంఘటనలు అంటే ఇంట్లో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ సైడ్ తిరిగి కూర్చోవడం, ఒక ప్లేస్లో పెడితే ఇంకో ప్లేస్కి మూవ్ అవడం లాంటివి జరిగేదంట. సో చనిపోయిన వాళ్ళ కొడుకే బొమ్మలో ఆత్మలా ఉన్నాడని తెలుసుకుని బయట ఎక్కడా చెప్పరు. అలా కొంతకాలం తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతారు. అలా ఆ బొమ్మ ఒకరి తర్వాత ఒకరు ఆడి చివరికి వాల్టన్ ఇంటికి వచ్చి చేరింది. ఇంత జరిగినా కూడా వాల్టన్ ఆ బొమ్మను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆ బొమ్మ వచ్చినప్పటి నుంచి అతని బిజినెస్ బాగా రన్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు కూడా చాలామంది ఆ బొమ్మను చూడటానికి వెళ్ళి ఆ బొమ్మతో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ బొమ్మ కథ ఊర్లో మొత్తం అందరికీ తెలిసి బాగా పాపులర్ అయింది. అలా పాపులర్ అయిన బొమ్మని టీవీ షోకి పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. అలా జరిగిన ఇంటర్వ్యూలో ఈ లెట్టా బొమ్మ మూమెంట్స్ కెమెరాలో క్యాప్చర్ అయి ఉంటుంది. చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఈ వీడియో కోసం ప్రిపేర్ అయిన డేటా మొత్తాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ 3 బొమ్మల్లో మీ ఫ్రెండ్కి ఏ బొమ్మను ఇవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.